శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము మొదలాయిరము పాసుర సహిత తాత్పర్యం. రెండవ పొత్తు 1వ భాగం. కృష్ణునికి బూచి చూపించి ఆడుకోవడం. ఈ 2వ పొత్తులో 10 పాసురాలు ఉన్నాయి. మనం అనుసంధానం చేసుకునేందుకు ఈ 10 పాసురాలను ప్రసాదించి మనకు మోక్షం లభించేలా అనుగ్రహించారు. 1వ పాసురం. వినేవారు మెచ్చుకునేలా శబ్దం చేసే శంఖాన్ని ఎడమ చేతిలో ధరించి మధురంగా వేణువు ఊదేవాడు. మాయాజూదంలో ఓడిపోయి పాలించడానికి 10 ఊళ్ళు కూడా దొరకని ఓర్పుగల పాండవులకు సహాయపడినవాడు. వారికి న్యాయం జరిగేందుకు మహాభారత యుద్ధాన్ని జరిపించిన రాయభారి అయిన కృష్ణుడు మనకి బూచిని చూపుతున్నాడు. కొండల్లా దృఢమైన భుజాలున్న రాజులు, మహారథికులు, ఇతర మహావీరులతో కలిపి దుర్మార్గులైన 100 మంది కౌరవులను చంపగలిగిన గొప్ప విలుకాడైన అర్జునుని రథానికి సారథిగా చేశాడు కదా. విజయుడి జయాన్ని లోకానికి చాటిన పద్మదళాక్షుడు మనకి బూచిని చూపుతున్నాడు. అమ్మో, మనకి బూచిని చూపుతున్నాడు. 3వ పాసురం. విష ప్రభావంతో వేడెక్కి మరుగుతున్న కాళ్ళంది మడుగు దగ్గరున్న కడిమి చెట్టు ఎక్కి కాళీయుని పడగలపైకి దూకి కాలిగజ్జులు గల్లు గల్లుమంటుండగా పిల్లన గ్రోవి ఊదుతూ నాట్యం చేసినవాడు. చూస్తున్న గొల్లలందరికీ ఆశ్చర్యాన్ని కలగచేసిన గోపబాలకుడు మనకి బూచిని చూపుతున్నాడు. అమ్మో, మనకి బూచిని చూపుతున్నాడు. 4వ పాసురం. కటిక చీకటి రాత్రి మధురలో పుట్టి రేపల్లెకు చేరినవాడు. అమాయకులైన గొల్లలు ఈ పిల్లవాడి వలన మనకు ప్రాణ భయం వచ్చింది కదా అని కలవరపడుతుండగా కంసుడిని చంపి వారికి ఊరట కలిగించినవాడు. నదిలో స్నానం చేస్తున్న మా బట్టలను దొంగలించిన అల్లరి పిల్లవాడు మనకి బూచిని చూపుతున్నాడు. అమ్మో, మనకి బూచిని చూపుతున్నాడు. 5వ పాసురం. ఎద్దుల బండిని ఆవేశించిన రాక్షసుడు శకటాసురుడిని ఒక్క తన్నుతో ముక్క చెక్కలు చేశాడు కదా. పాలు నెయ్యి దొంగిలించి యశోదమ్మకు దొరికి ఆమె కవ్వపు త్రాడుతో కట్టేసేసరికి బిక్కమోకం పెట్టి ఆ కట్టుతాడుతో దిగులుగా కూర్చున్నాడు. మనకి బూచిని చూపుతున్నాడు. అమ్మో, మనకి బూచిని చూపుతున్నాడు. 6వ పాసురం. పుష్టిగా నిండైన అవయవ సౌందర్యము గల దేవకీదేవి గర్భాన జన్మించి గొల్లపల్లిలో రహస్యంగా పెంచబడినవాడు. మనం జాగ్రత్తగా ఉట్టెలపై దాచుకున్న కడవల నిండుగా ఉన్న పాలు నెయ్యి దొంగతనంగా త్రాగేసినవాడు మనకి బూచిని చూపుతున్నాడు. అమ్మో, మనకి బూచిని చూపించి మనల్ని భయపెడుతున్నాడు. 7వ పాసురం. దత్తత తెచ్చుకుందా లేక తానే కన్నదా అని మనకి ఆశ్చర్యం కలిగించే మంచి మనసు కలది యశోదమ్మ. ఆమె వద్ద పెరుగుతూ పూలతో అలంకరించబడిన ఒత్తైన శిరోజాలు కల బాలసింహం లాంటి గోపాలుడు మనకి బూచిని చూపుతున్నాడు. అమ్మో, మనకి బూచిని చూపుతున్నాడు. 8వ పాసురం. ఛాతీ జారిపోయి గూనితో వంగిపోయిన మందర మాటల వలన ఏనుగులు గుర్రాలు అపారంగా ఉండే సంపదలకు నిలయమైన రాజ్యాన్ని భరతుడికి ఇచ్చేశాడు కదా. రాజ్యం విడిచి ఆనందంగా అడవులకు ప్రయాణం కట్టిన నా అందాల కనులున్న రామ అవతారుడు మనకి బూచిని చూపుతున్నాడు. అమ్మో, మనకి బూచిని చూపుతున్నాడు. మహాపాపి అయిన మొసలి నోటిలో కాలు చిక్కుకుపోగా శరణు కోరి నా రక్షకుడా నన్ను రక్షింపవా అని ఎలుగెత్తి అరిచిన ఏనుగైన గజేంద్రుడి మొరను విన్నవాడు దాని ఆపదను తీర్చేందుకు వేగంగా ఎగిరే
గరుత్మంతుడి పైన ఎక్కి రువ్వున వచ్చినవాడు మనకి బూచిను చూపుతున్నాడు. ఆపద్బాంధవుడు అమ్మో మనకి బూచిను చూపుతూ భయపెడుతున్నాడు. 10వ పాసురం. బలవంతులైన రాక్షసమూకతో నిండిన లంకాపురికి వెళ్ళి దానిని మంటలలో దహనమయ్యేలా బాణాలను ప్రయోగించిన ధనుర్ధారి మా రామావతారుడు. అటువంటి సూర్యుడైన మా కన్నయ్య అమ్మో మనకి బూచిని చూపుతున్నాడు అంటూ తాదాత్మ్యం చెందారు పెరియాళ్వారు. మనం అనుసంధానం చేసుకునేందుకు ఈ 10 పాసురాలను ప్రసాదించి మనకు మోక్షం లభించేలా అనుగ్రహించారు. పెరియాళ్వారు తిరువడిగళే శరణం. ఓం శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము మొదలాయిరము పాసుర సహిత తాత్పర్యం. 2వ పత్తు 2వ భాగం. కృష్ణుని తల్లి పాలు త్రాగేందుకు పిలవడం. ఈ 2వ పత్తులో 11 పాసురాలు ఉన్నాయి. వీటిని మనసారా పాడుకున్న వారికి సకల సద్గుణ రూపుడైన ఆ పుండరీకాక్షుని కృపా కటాక్షాలు తప్పక లభిస్తాయి అని ఫలశ్రుతిగా చెప్పబడింది. ఓ శేషశయ్యి, గొల్లల్లో గొప్పవాడా, అమ్మపాలు త్రాగడానికి నిద్రలేరా కన్నా. నిన్న రాత్రి కూడా పాలు త్రాగకుండానే నిద్రపోయావు. అప్పుడే మధ్యాహ్నం అయిపోయింది. లేచి వస్తావు కదా అని ఇప్పటి వరకు ఊరుకున్నాను. చూడు పొట్ట ఎలా లోనికి పోయిందో. నువ్వు త్రాగుతావు అని నా స్తనాలు పాలతో నిండి కారిపోతున్నాయి. వాటిని నీ ముద్దుల నోట్లో పెట్టుకొని చక్కగా కాళ్ళు ఆడిస్తూ నా పాలు త్రాగి నన్ను ఆనందింపచేయవా. 2వ పాసురం. ఉట్టె మీద ఉంచిన వెన్నను, కాచిన పాలను, గడ్డ పెరుగును కాని, గుమగుమలాడే నేతిని కాని నువ్వు పుట్టిన కాడ్నుంచి చూసే ఎరగను. ఎందుకని ఏదనుకుంటే అదే చేసేస్తావు కదా. ఏది అనుకుంటే అదే చేసేస్తావు కదా. కోపం వచ్చినా నిన్ను ఏమీ చెయ్యలేకుండా ఉన్నాను. నా కన్న తండ్రి, ముద్దుగా ఓ చిన్న నవ్వు నవ్వి ముక్కు ఎగబీలుస్తూ నా పాలు త్రాగి నన్ను ఆనందింపచేయవా. 3వ పాసురం. నువ్వు ఏడిపించిన పిల్లలు వాళ్ళ అమ్మల దగ్గరకు వెళ్ళి చెబితే వాళ్ళెలా ఊరుకుంటారు. నా దగ్గరకు వచ్చి నీ మీద ఫిర్యాదు చేస్తున్నారు. అందుకు కూడా ఆనందించే ఓ వాసుదేవా, మీ నాన్నగారు నిన్ను కొట్టలేరు. నేను కూడా నిన్ను ఏ విధంగానూ అదుపు చెయ్యలేకపోతున్నాను. అది అలా ఉంచి ఓ నందగోపుడి ముద్దుబిడ్డ, ఇలా వచ్చి నా పాలు త్రాగి నన్ను ఆనందింపచెయ్యవా. 4వ పాసురం. నిన్ను చంపేందుకు కంసుడు అసురుడిని మాయాశకటం రూపములో నీ వద్దకు పంపినప్పుడు మెత్తగా దూదిలాగా ఉండే నీ పాదాలతో ఆ బండిని కట్టు విడిపోయేలా తన్నినప్పుడు నీకు ఎంతగా నొప్పి కలిగిందో కదా. గోకులం అంతా నీ నొప్పి వారికే కలిగినట్లు ఎంతగానో బాధపడింది. వంచకుడైన కంసుడిని నిగ్రహించని వాడా, దేవాదిదేవుడా, నా పాలు త్రాగి నన్ను ఆనందింపచెయ్యవా. 5వ పాసురం. ఓ వాసుదేవా, కంసుడు నీ మీద కక్ష కట్టి ఉన్నాడు. ఎవరూ లేని సమయములో నువ్వు ఒంటరిగా దొరికితే నీకు ఏదైనా కీడు చేసేస్తే నేను బ్రతకలేనయ్యా. గోకులానికి మంగళ దీపం లాంటి వాడవు. ఈ తల్లి మాట విని ఒంటరిగా ఎక్కడికి పోవద్దు కాని వచ్చి ముందుగా నా పాలు త్రాగి నన్ను ఆనందింపచెయ్యవా. 6వ పాసురం. మెరుపు తీగల్లా సన్నని నడుములున్న సుందరాంగుల నల్లని శిరోజాల చుట్టూ రొద చేస్తూ తిరుగుతున్న గండు తుమ్మెదల జోరుతో విరజిల్లే శ్రీ విల్లుపుత్తూరులో కొలువై ఉన్న నా స్వామి, నిన్ను చూసిన వారంతా ఈ బిడ్డను కన్న తల్లి
ఎన్ని నోములు నోచి ఉంటుందో అంటుంటే ఆ మెచ్చుకోలు మాటలను వింటున్న నా ఆనందానికి అంతే ఉండదు కదా. ఓ హృషీకేశ, నా పాలు త్రాగి నన్ను ఆనందింపచేయవా. 7వ పాసురం. పెళ్ళైన ఆడవారు నిన్ను చూసి కంటే ఇలాంటి కొడుకునే కనాలమ్మా అని వారి ఇళ్లకు కూడా వెళ్లకుండా ఆశగా నిన్ను అదే పనిగా చూస్తుండిపోతున్నారు. తుమ్మెదులు జుమ్మంటూ తమ కేశాల చుట్టూ తిరుగుతున్న స్త్రీలు కొందరు వాళ్ళ కళ్ళతోనే నీ అందాన్ని త్రాగటంతో ఆపకుండా తేనెలొలికే నీ పెదాల నుండి ఆ తేనెను జుర్రుకోవడానికి వాళ్ళు ఇళ్లకు నిన్ను తీసుకుపోవడానికి చూస్తున్నారు. నాయనా గోవింద, వెంటనే వచ్చి పాలు త్రాగి నన్ను ఆనందింపచెయ్యవా. 8వ పాసురం. నందనందన, 2 కొండలలాగా వచ్చి నీ మీద పడిన మల్లులిద్దరినీ మంటల పాలు చేశావు కదా. వెలుగుతూ బంతిలా నువ్వు వస్తుంటే నిన్ను చూసి నా స్తనాలు పాలతో నిండి పొంగి నా ఛాతీని తడిపేస్తున్నాయి. నా నడుం పైకెక్కి ఒక స్తనాన్ని నీ నోట్లో పెట్టుకొని మరో చేతితో 2వ స్తనాన్ని నొక్కుతూ నీ నోట నా స్తనాలను మార్చి మార్చి పాలు త్రాగుతూ ఉక్కిరి బిక్కిరవుతూ నన్ను ఆనందింపచెయ్యవా. 9వ పాసురం. అందమైన కమలంలో చెదిరి పడి ఉన్న ముత్యాల్లా నీ నుదుటి మీద చెమట బిందువులు నాట్యం చేస్తున్నాయి. పువ్వులా సున్నితమైన నీ ఒంటి నిండా దుమ్ము కొట్టుకునేలా మన ఇంటి వాకిట్లోని మట్టిలో అదే పనిగా దొర్లవద్దు. సముద్రమదనములో దేవతలకు అమృతాన్ని పంచి ఇచ్చిన దేవాది దేవుడా, ఆ ఆటలింక ఆపి వచ్చి నా పాలు త్రాగి నన్ను ఆనందింపచెయ్యవా. 10వ పాసురం. నువ్వు పరిగెడుతుంటే నీ కాలి మువ్వలు గల్లుమంటున్నాయి. నీ పాదాల గజ్జెల శబ్దానికి అనుగుణంగా నువ్వు ఆడుతూ పాడుతూ వస్తుంటే నా వద్దకు వచ్చేది ఆ పద్మనాభుడా అని ఆశ్చర్యపోతున్నాను. అలా ఆడి పాడి ఘటనృత్యం చేస్తూ అలసిపోయి దూరంగా పారిపోకుండా పరుగున వచ్చి నా పాలు త్రాగి నన్ను ఆనందింపచెయ్యవా కన్నయ్య. 11వ పాసురం. అందమైన రవిక వేసుకొని అలంకరించుకున్న నిండైన స్తనాలు కలిగిన యశోదమ్మ బాలకృష్ణుని చూడగానే నా స్తనాలలో పొంగిన పాలు త్రాగి నన్ను ఆనందింపచెయ్యవా అంటూ పిలిచింది. కమలాల సుగంధంతో నిండిన శ్రీ విల్లుపుత్తూరు నివాసి పెరియాళ్వారు ఆ పిలుపులోని ఆనందాన్ని తాము అనుభవించి ఈ 10 పాసురాలలో ఇమిడ్చి మనకు అందించారు. వీటిని మనసారా పాడుకున్న వారికి సకల సద్గుణ రూపుడైన ఆ పుండరీకాక్షుని కృపా కటాక్షాలు తప్పక లభిస్తాయి అని ఫలశ్రుతిగా చెప్పబడింది. పెరియాళ్వారు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము మొదలాయిరము. పాసుర సహిత తాత్పర్యం. 2వ పత్తు 3వ భాగం. పన్నీరు నామాలతో కృష్ణునికి చెవులు కుట్టించడం. పెరియాళ్వారు తాధ్యాత్మం చెంది ఈ 12 పాసురాలలో మనకు విశదీకరించి వివరించారు. మనం అతి సులభంగా విష్ణుపదం పొందేందుకు మార్గం చూపించారు. 1వ పాసురం. అందరినీ రక్షించగల సమర్థత కలిగిన నీ తండ్రి నందగోపుడు పని మీద బయటకు వెళ్ళి ఇంకా తిరిగి రాలేదు. కయ్యానికి కాలు దువ్వే కంసుడా, క్రూరుడు, నిన్ను రక్షించగలిగేవారు ఎవరూ ఇక్కడ లేరు. నీలి సముద్రంలా నల్లనివాడా కృష్ణ, నీవేమో ఒక్కడవే తిరుగుతున్నావు. పూతన ఇచ్చిన పాలను భయం లేకుండా త్రాగినవాడా కేశవ,
నీకు చెవులు కుట్టించే వేడుక చూడటానికి గోపకులు గోపికలు అంతా వచ్చారు. వారికిచ్చేందుకు తాంబూలాలు అన్నీ సిద్ధం చేశాను కన్నా. 2వ పాసురం. ఆశ్రిత వత్సలుడైన నారాయణ మేలిమి పగడాల ఆభరణాన్ని నడుముకు ధరించి పద్మాల వంటి పాదాలుకున్న మువ్వలు శబ్దం చేస్తుంటే నడిచి మా దగ్గరకు రావా? నీ మహిమలు మాకు తెలియవు కదా. ఈ వత్తిని కాలకుండా నీ చెవికి వేస్తాను. నీ చెవులకు వెయ్యబోయే బంగారు కర్ణకుండలాలు ఇవుగో చూడు, ఎంత అందంగా ఉన్నాయో. ఈ భూమి మీద అతి విలువైనవి భీకర సాగరంలో మాత్రమే లభించేవి అయిన మకర కుండలాలు నీకోసం తెప్పించాను. నీకే మాత్రం కాలిన నొప్పి తెలియకుండా ఒత్తిని వేస్తాను. నీకేం కావాలన్నా ఇస్తాను కన్నా. మమ్మల్ని ఉద్ధరించడానికే ఈ గోకులంలో అవతరించిన తేజోవంతుడా ఓ గోపబాల, నీకోసం ఎంతో ప్రేమతో వచ్చిన గోపికల మనసులు ఆనందించేలా ఇలా రా మాధవ. గోవింద రంగురంగుల రాళ్లతో మెరిసిపోయే కర్ణాభరణాలను ధరించి వారి చెవుల అందాలను పెంచుకొని గోపబాల బాలికలంతా ఎలా ఎగురుతూ తిరుగుతున్నారో చూడు. నువ్వు నా మాటలెందుకు వినడం లేదు? నీ 2 చెవులకి ఈ 2 అందమైన ఆభరణాలను ధరించేటట్లయితే నీకు బాగా ఇష్టమైన పనసతొనలను తినేందుకు ఇస్తానుగా. ఆ పైన నీకు కడుపు నిండా నా పాలను కూడా త్రాగిస్తాను. ఇందాకటి నుండి అడుగుతున్నా కదా, త్వరగా రా. 5వ పాసురం. నా కన్న తండ్రి అని బ్రతిమాలుతున్నాను. రారా అని ఎంత పిలిచినా నువ్వు రావడం లేదు. చక్కగా వంకీలు తిరిగిన అందమైన కేశాలు ఎగురుతుండగా నువ్వు గోపికలతో రాసక్రీడలు ఆడి వస్తే మా వాడు చాలా గుణవంతుడు అని నిన్ను మెచ్చుకుంటాననుకుంటున్నావా కృష్ణయ్య? నువ్వు నా చెవులకు ఒత్తి పెట్టించుకుంటే నీ చెవులకు వత్తి పెట్టించుకుంటే నీకు బాగా ఇష్టమైన పెద్ద అప్పాన్ని ఇస్తానుగా. మా కన్నవుగా రారా నాన్న. 6వ పాసురం. మన్ను తిన్నావా? ఏది నీ నోరు తెరు అని నేను నిన్ను కొట్టినప్పుడు ఆకాశం వరకు వినబడేలా నువ్వు అరుస్తూ ఏడుస్తున్నప్పుడు తెరిచిన నీ నోటిలో ఈ భూమండలాన్నే చూశాను కదా. అప్పుడే నాకు తెలిసింది నువ్వు ఆ మధుసూదనుడివే అని. నీ చెవులకు పుండేమీ కాదు కానీ కొంచెం ఓర్చుకో. కుండలాలను పెట్టేస్తాను. కృష్ణ నా దేవుడా, నీలమేఘశ్యామ సముద్రవర్ణుడా, రా నాన్న, నా పాలు త్రాగుదువు గాని రా. 7వ పాసురం. రేపల్లెపై రాళ్లవాన కురిసినప్పుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోవులను గోపాలులను కాపాడిన గోపాల బాల, శివుడు విల్లును విరిచిన వాడా, ఓ త్రిముక్రముడా, నువ్విచ్చే పాలు నాకు వద్దు అంటూ ఏది ఇచ్చినా పారేసి కర్ణ కుండలాలు విసిరేసి ఇంత అల్లరి చేస్తున్నావు. అసలు పసివాడిగా ఉన్నప్పుడే నీ చెవులు కుట్టించి ఉంటే సరిపోయి ఉండేవి. 8వ పాసురం. తప్పంతా నీదే అన్నట్టు మన్ను తినని నన్ను మన్ను తిన్నాడంటూ కట్టి కొట్టి గొల్లవాడలో అల్లరి చేసి అందరి ముందు ఒక దోషిగా నిలబెట్టావు కదా ఓ యశోదమ్మ అని కృష్ణుడు అనగానే, నాయనా నువ్వు గరుధ్వజుడవు, వామనుడవు, ఎందుకు ఈ పనికిరాని మాటలతో కాలం వృధా చేస్తావు? ఈలోపు నీ చెవులుకున్న రంధ్రాలు పూడుకుపోతాయి కన్నా. సరే, ఈ వత్తిని పెట్టించుకో, ఇక నేను నిజమే చెబుతాలే అంది యశోదమ్మ. 9వ పాసురం.
అమ్మా, నువ్వు ఎవరు ఏది చెప్పినా నిజమేనని నమ్మేస్తావు. మా ఇంట్లో వెన్నను దొంగలించి తిన్నాడని గొల్లశ్రీలు వచ్చి చెప్పగానే నన్ను పట్టి రోటికి వేసి కట్టి అందరూ నవ్వేలా చేశావే అని కృష్ణుడు అనగానే యశోద ఎప్పుడెప్పుడో చేసినవన్నీ చెబుతూ, నువ్వు కాలం వ్యర్థం చేస్తే నీ చెవులుకున్న రంధ్రాలు పూడుకుపోగలవు. కొంచెం ఈ వత్తిని నీ చెవిరంధ్రములో పెట్టనీయవయ్యా. లేకపోతే ఈ అందమైన గొల్లపడుచులందరూ కుండలాలు లేనివాడు వస్తున్నాడు అంటూ గేలి చెయ్యగలరు. త్వరగా రా అంది. 10వ పాసురం. అందుకు కృష్ణుడు, నాకు కుండలాలు లేకపోతే మీకేం నష్టం వచ్చింది? ఎందుకు గొప్పగా నవ్వడం అనగానే యశోద పసివాడిగా ఉండగా చెవులు కుట్టించి పోగులు పెట్టేస్తే పోయుండేది. బిడ్డకు నొప్పి కదా అని ఆలోచించడం ఎంత పొరపాటైపోయింది. నువ్వు ఎవరివి? అరిష్టనేమి అని అసురుడిని చంపినవాడువు, వత్సాసురుణ్ణి కూడా వధించినవాడువు. రేపల్లెలో మిగతా కుర్రవాళ్లంతా చూడు చక్కగా కుండలాలను ధరించి అందంగా తిరుగుతున్నారు. నువ్వు కూడా వారిలాగానే ఉండాలి కదా. 11వ పాసురం. మంచి వానలొచ్చి పూలను కొప్పుల్లో పెట్టుకొని చక్కగా అలంకరించుకున్న కేశాలతో ఉన్న గొల్లపడుచుల కళ్ళల్లో కళ్ళు కలిపి వారి మనసులు దోచుకున్న ఓ అమృతమూర్తి, తినడానికి మంచి రుచిగల పళ్ళు ఇస్తాను. ఈ పోగులు చెవులకు పెట్టించుకో నాన్నా. కట్లు ఊడిపోయేట్లు శకటాసురుణ్ణి తన్నిన ఓ పద్మనాభ, త్వరగా ఇటు రారా. 12వ పాసురం. రారా కన్నా అంటూ పిలిచి నా చేతులు గట్టిగా పట్టుకొని నొప్పి కలిగించేలా నా చెవులకు ఆ కర్ణకుండలాలు గుచ్చెయ్యడం నీకేం నొప్పి? నాకు కాని. అమ్మో, ఆ బాధ నేను భరించలేను. నేను రాను అని కృష్ణుడు అనగానే, కృష్ణ, నువ్వు సకల సుగుణాల రాశివి. పోతన శకటాసురుల వంటి అసురులను చంపిన దామోదరుడవు. నీకెంత ఇష్టమైన రేగిపండ్లను తెచ్చి నీకోసం అట్టిపెట్టాను. తిందువు కాని త్వరగా రా. ఈ విధంగా బాలకృష్ణుని చెవులకు కుండలాలు అలంకరించేందుకు చిల్లులలో వత్తి వెయ్యడానికి యశోదమ్మ ఏ విధంగా మురిపించి ప్రయత్నించిందో పెరియాళ్వారు తాదాత్మ్యం చెంది ఈ 12 పాసురాలలో మనకు విశదీకరించి వివరించారు. మనం అతి సులభంగా విష్ణుపదం పొందేందుకు మార్గం చూపించారు. పెరియాళ్వారు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము మొదలాయిరము పాసుర సహిత తాత్పర్యం. 2వ పొత్తు 4వ భాగం. కృష్ణుని స్నానమాడేందుకు పిలవడం. ద్రావిడ భాషలో ఉన్న ఈ అందమైన పాసురాలను చదివిన వారు పాపాలు నశించి జన్మ ధన్యత పొందగలరని ఫలశ్రుతి చెప్పబడింది. 1వ పాసురం తెలుగు అర్థం. వెన్న పూసుకున్న నీ శరీరపు వాసనకు తోడుగా రోజంతా ఆటలాడి వంటి నిండా దుమ్ము అంటించుకున్నావు. అలా ఉన్న వంటితో నిన్ను ఈ రాత్రికి పక్కలో నన్ను అంటుకొని పడుకోనివ్వను సుమా. నారాయణ, మేము ఎంత ప్రయత్నించినా నిన్ను అందుకోగలమా? నీకు జిడ్డు వదిలేలా నీళ్లు పోయడానికి నూనెను నిమ్మకాయను చేత్తో పట్టుకొని ఎంతసేపు నిలబడను? నీళ్లు పోసుకునేందుకు త్వరగా రా కన్నా. 2వ పాసురం. ఆటగా దూడల చెవులలో గండు చీమలను వేసి వాటిని అటూ ఇటూ పరిగెట్టేలా చేయడం చూస్తున్నాను. వెన్నను దొంగతనంగా మింగడం కూడా చూస్తున్నాను. ఎంతో కాలంగా నిలిచి ఉన్న 2 మద్ది చెట్లను కూల్చిన వాడా నారాయణ,
ఇవాళ నీ జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం నాయనా. ఈరోజు నువ్వు తప్పకుండా స్నానం చెయ్యాలి. నా కన్న తండ్రి, అటూ ఇటూ పారిపోక వెంటనే రామ్మ. 3వ పాసురం. రాక్షసి అయిన పూతన పాలు త్రాగి దానిని పీడించడం చూశాను. ఆ భయం లోపల ఉన్న నీకు పాలు ఇవ్వకుండా నా మనసు ఊరుకోదు. గొల్లపడుచులంతా వద్దమ్మా, నీకు ప్రమాదం అని అంటున్నా వినక నా పాలను తాగించాను. మంచి కీర్తి కలిగిన మణివర్ణుడా, నీకు స్నానం చేయించడానికి పెద్ద గంగాళాలతో ఉసిరిని వేసి కాచిన వేడి నీళ్లు సిద్ధంగా ఉంచానయ్యా. నీళ్లు పోసుకోవడానికి త్వరగా రావయ్యా. 4వ పాసురం. కంసుడు పంపగా నిన్ను చంపడానికి శకట రూపములో వచ్చిన అసురుడిని తన్ని ఆ బండిని విరిచి చంపావు. వంచనతో నీకు విషం పూసిన స్తనాలతో పాలిచ్చి నిన్ను చంపడానికి వచ్చిన మాయాశ్రీ పాలతో బాటు దాని ప్రాణాలు తాగేశావు. నీకు పూసేందుకు పసుపును, చందనాన్ని, అలంకరణకు నల్ల కలువల మాలను, నల్లని కాటుకను తెచ్చి సిద్ధంగా ఉంచానయ్యా. నా అందాల కొడుక, నీళ్లు పోసుకునేందుకు రావయ్యా. 5వ పాసురం. నీకు ఇష్టంగా తినాలనిపించే అప్పాన్ని కలిపిన సిత్తుండి అనే వంటకాన్ని పాలల్లో బెల్లాన్ని వేసి కలిపి నీకోసం వండి ఉంచాను. చక్కని లేలేత స్తనాలున్న అందమైన గొల్లపొడుచులు నువ్వు స్నానం చెయ్యలేదని వెక్కిరిస్తూ నవ్వుకుంటూ నీ గురించి అసహ్యంగా మాట్లాడుకుంటారు. దండం పెడతా కానీ చక్కగా నీళ్లు పోసుకోవడానికి రారా బాబు. 6వ పాసురం. నూనె కుండలను దొర్లిస్తావు. నిద్రపోతున్న పసిబిడ్డలను గిల్లి లేపి ఏడిపిస్తావు. కనురెప్పలను పైకి మడిచి అందరినీ భయపెడతావు. ఓ అల్లరి పిల్లాడా, నువ్వు తినడానికి మంచి పళ్ళు ఇస్తానుగా. నిండుగా నీటితో అందమైన అలలతో శబ్దం చేస్తున్న సముద్రంలా మెరుస్తున్న చందమామ వంటి అందగాడా, నీళ్లు పోసుకోవడానికి రానాయనా. 7వ పాసురం. పితికి అక్కడ ఉంచిన మంచి పాలను కానీ, పేరుకున్న పెరుగును కానీ, చిలికి తీసి ఉట్టి మీద ఉంచిన వెన్నను కానీ, నా కన్న తండ్రి, నువ్వు పుట్టినప్పటి నుండి చూస్తే ఒట్టు. ఇవన్నీ మిగతా ఆడవారి ముందు చెబితే మరీ ప్రేమ ఎక్కువయ్యి పిల్లాడిని చెడగొడుతుందని వాళ్ళు అనుకోవచ్చు. కాబట్టి ఎప్పటికీ నోరు జారి ఈ విషయాలు వారికి చెప్పను కానీ నువ్వు స్నానం చేయడానికి త్వరగా వచ్చెయ్యి. 8వ పాసురం. ఆవు దూడల తోకలకు తాటాకులు కట్టి వాటి మీద వెలగపళ్ళు విసిరి పరిగెత్తించి తరుముతావు. పెద్ద పామును తోకపట్టి తల మీద చక్కగా నాట్యం చేశావు. నువ్వు ఇంతటి సమర్థుడువని నేను నమ్మలేకపోతున్నాను. ఇవాళ నీ పుట్టినరోజయ్యా, చక్కగా స్నానం చెయ్యాలి కదా. నారాయణ, పరిగెట్టుకుంటూ స్నానానికి వచ్చేయి. 9వ పాసురం. పశువుల కొట్టాలలో పని వల్ల దుమ్ము కొట్టుకున్నా బంగారంలా మెరుస్తూ ఉన్న నిన్ను అలాగే చూడాలనిపిస్తుంది నాకు. కానీ లోకులు పిల్లాడికి నీళ్లలా పొయ్యదని నన్ను ఆడిపోసుకుంటారు. నీ మేనకోడలు నీలాదేవి నిన్ను చూసి నవ్వుతుందని సిగ్గు కూడా లేదా? నా మణివి కదూ, నా మాణిక్యానివి కదూ, వచ్చి స్నానం చెయ్యవయ్యా. 10వ పాసురం. నీలిమేఘంలా మెరిసే బాలకృష్ణుని చూడగానే వాత్సల్యంతో పాలు పొంగిన పెద్ద పెద్ద స్తనాలు కలిగిన యశోదమ్మ బాలుడికి స్నానం చేయించాలని పడిన తంటాలను తాను కూడా అనుభవించి మనకు ఈ పాసురాల రూపములో శ్రీ భట్టనాథరు అందించారు. ద్రావిడ భాషలో ఉన్న ఈ అందమైన పాసురాలను చదివిన వారు పాపాలు నశించి జన్మ ధన్యత పొందగలరని ఫలశ్రుతి చెప్పబడింది. పెరియాళ్వారు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః.
నాలాయిర దివ్య ప్రబంధము మొదలాయిరము పాసుర సహిత తాత్పర్యం. 2వ పొత్తు 5వ భాగం. కృష్ణుని తల దువ్వేటప్పుడు కాకిని పిలవడం. ఈ భాగంలో 10 పాసురాలు ఉన్నాయి. ఇవి చదివిన వారికి కర్మశేషమైన ముక్తిని పొందగలరు అని ఫలశ్రుతిగా ఈ పాసురములో చెప్పబడింది. ఓ కాకి, ఇదిగో నీలాదేవి పతి తిరుపేరనే నగరంలో శయనించి ఉన్న స్వామి, నిత్యసూరుల చేత అనాదిగా కొలవబడుతున్నవాడు, అద్వితీయుడు, నన్ను నా కులాన్ని తన దాసులను చేసుకొని మమ్మల్ని ఉద్ధరించేందుకు అవతరించిన మహారాజు, తల దువ్వేందుకు రావే, వచ్చి మా మాధవుడి తల దువ్వవే ఓ కాకి. 2వ భాగం. రాక్షసి పూతన పాలు తాగినవాడు, శకటాసురుని విరగదీసినవాడు, మద్ది చెట్లను కూల్చినవాడు, అతిశీ పుష్పం రంగులో ఉన్నవాడు నా కృష్ణుడు. అతడి నల్లని శిరోజాలను చక్కగా వచ్చి అందంగా దువ్వవే ఓ కాకి. పరిశుద్ధమైన మణిలా ప్రకాశించే వాడి తలను దువ్వేందుకు రావే కాకి. 3వ పాసురం. ఓ కాకి, ఎత్తైన ఉట్టి మీద గట్టి కుండలో ఉంచిన వెన్నను మింగేసి దొంగ నిద్ర పోతున్నాడు. దేవతలకే దేవుడైనవాడు, గొల్ల కులానికే రక్షకుడైన వాడి తలను దువ్వేందుకు రావే. నీల మేఘంలా అందమైన రంగున్న స్వామి తలను వచ్చి దువ్వవే కాకి. 4వ పాసురం. నీళ్లల్లో పురుగులను పట్టి తింటున్న కొంగ రూపాన్ని ధరించి తనని మింగడానికి పొంచి ఉన్న బకాసురుడిని చూసి ఆ పక్షి నోటిని పట్టి చీల్చిన వాడు మా బిడ్డడు. వెంటనే వచ్చి వీడి తలను దువ్వవే కాకి. రాక్షసి పాలు తాగినవాడి తలను దువ్వు. 5వ పాసురం. దూడల మందలో ఒక దూడగా చేరి కృష్ణుని చంపడానికి పొంచి ఉన్న వత్సాసురుడిని పట్టుకొని వెలగ చెట్టుగా వేషం వేసుకున్న మరో రాక్షసుడికి వేసి విసిరికొట్టి చంపిన పరమాత్మ అందమైన జుట్టును దువ్వు. కాకుల జాతి లక్షణంగా అరుస్తూ అటూ ఇటూ ఎగరడం ఆపి రోజు ఇక్కడికి వచ్చి తల దువ్వు. మా చక్రధారి శిరోజాలు దువ్వు. 6వ పాసురం. ప్రాగ్జ్యోతిష పురానికి రాజైన నరకాసురుడు మొదలైన దుర్మార్గులను నాశనం చెయ్యాలని ఒకే ఒక్క నిమిషములో సుదర్శన చక్రాన్ని పంపి తలను తెంపిన వాడి తలను అందంగా దువ్వడానికి రావే కాకి. మా గోవిందుని చల్లని శిరోజాలను దువ్వడానికి రా కాకి. పెద్దలకు పెట్టిన పిండాలను, పిశాచాల కోసం పెట్టబడిన అన్నాన్ని తినాలని, నీళ్లను తాగాలని ఆత్రంతో పరుగులు పెడుతున్నావా? దేవతలకందరికీ దేవుడైన వాడి అందమైన నల్ల తుమ్మెదలను పోలిన కేశాలను దువ్వవే కాకి. వచ్చి అందరికీ ఆశ్చర్యం కలిగించే పనులు చేసిన వాడి కురులను చక్కగా దువ్వవే ఓ కాకి. తన నాభి నుండి పుట్టిన కమలములో చతుర్ముఖ బ్రహ్మను సృష్టించిన వాడి దట్టమైన జుట్టు తలంటు పోసినందువలన చిక్కు పడిపోయింది. దంతపు దువ్వెనతో ఆ చిక్కును తీస్తూ చక్కగా దువ్వవే కాకి. మా దామోదరుడి కేశాలను దువ్వేందుకు రావే కాకి. బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్న యజ్ఞవాటికకు చేరుకున్నప్పుడు తన చక్కదనంతో బలిచక్రవర్తి భార్యల మనసులను చొరగొన్నవాడు, 3 లోకాలను తన పాదాలతో కొలిచిన త్రివిక్రముడు చిన్నపిల్లాడిలా ఇక్కడ తన పసిడి కేశపాశాలను ఈ పూలపాన్పు మీద ఉంచాడు. వెనక నుండి వచ్చి ఆ కేశాలను దువ్వవే కాకి. 1000 పేర్లు కలవాడైన మా బాలకృష్ణుని శిరోజాలను వచ్చి దువ్వవే కాకి. 10వ పాసురం. నీల మేఘం లాంటి శరీరంతో ఉన్న శ్రీకృష్ణుడి నల్లని తుమ్మిదల లాంటి శిరోజాలను చూసేవారందరూ మెచ్చుకునేలా చక్కగా దువ్వడానికి రమ్మని యశోదమ్మ కాకిని పిలవడం ఇక్కడి సందర్భం. ఆకాశాన్నంటే ఎత్తైన గోపురాలు, ప్రాకారాలతో విలసిల్లే శ్రీ విల్లుపుత్తూరు నివాసి అయిన శ్రీ భట్టనాథరు ఏ విధంగా యశోదమ్మ కాకిని పిలిచిందో
తాను అనుభవించి ఈ పాసురాల రూపములో మనకందించారు. ఇవి చదివిన వారికి కర్మశేషమైన ముక్తిని పొందగలరు అని ఫలశ్రుతిగా ఈ పాసురములో చెప్పబడింది. పెరియాళ్వారు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము మొదలాయిరము పాసుర సహిత తాత్పర్యము. 2వ పొత్తు 6వ భాగం. కృష్ణుని కోసం కాకిని దండం తెమ్మనడము. ఈ భాగములో 10 పాసురాలు ఉన్నాయి. పిల్లా పాపలను పొంది ఈ లోకములో సుఖంగా జీవించగలరు అని ఫలశ్రుతిగా చెప్పబడింది. 1వ పాసురం తెలుగు అర్థం. వంకీకర్రను చేతిలో విల్లులాగా పట్టుకొని అందమైన కంఠానికి తాళి వంటి ఒక ఆభరణాన్ని ధరించి నెమలి ఈకలను ఒక కట్టగా బాణాల పొదిలాగా వీపును కట్టుకొని ఆవుదూడల వెంట అడవికి పోయేందుకు తయారవుతున్న మా వాడికి ఒక కర్ర తెచ్చి ఇవ్వవా కాకి, నీలి సముద్రంలా నడుస్తున్న మా నల్లనైనకు ఒక కర్రను తీసుకురా. 2వ పాసురం. సంపదల సుగంధాన్ని విరజిమ్మే తిరుకొట్టియూరులో అంతటా చక్కగా గంతులు వేస్తూ ఆడుకుంటూ తిరిగే మా అబ్బాయి శంఖాన్ని ధరించే అందమైన చెయ్యి గలవాడు. దానికి అందంగా అమిరే ఓ కర్రను తీసుకురా. లక్క రంగులతో అలంకరించబడిన ఓ అందాల కర్రను తీసుకురావే ఓ కాకి. 3వ పాసురం. కోపంతో శత్రువయ్యి బెదిరించిన కంసుడిని చంపినవాడు ఎదిరించలేక దొంగతనంగా చంపడానికి వచ్చిన బకాసురుడి నోటిని చీల్చినవాడు, నల్లగా ఎత్తుగా ఉన్న కేశాలు చెదిరేటట్లు ఆలమందల వెనక పరిగెత్తేవాడికి ఒక కర్రను తీసుకురా. దేవాది దేవుడికి ఒక కర్రను తీసుకురా. 4వ పాసురం. ఒక్క మాటే మాట్లాడతాను, చెప్పినదే తప్పక చేస్తాను అని దృఢంగా ఉండేవాడు. ఒక్క మాటే మాట్లాడతాను, చెప్పినదే తప్పక చేస్తాను అని దృఢంగా ఉండేవాడు. సామ్రాట్ అనిపించుకోవాలనుకొని రత్నాల కిరీటాన్ని ధరించిన దుర్యోధనుడిని మహాభారత యుద్ధానికి పురిగొల్పిన వాడికి దూడలను మేపడానికి వెళ్లేందుకు అనువుగా ఒక కర్రను తెచ్చి ఇవ్వు. నీలి సముద్రం లాంటి మా అబ్బాయికి ఒక మంచి కర్రను తెచ్చి ఇవ్వు. 6వ పాసురం. పాండవుల తరపున దుర్యోధనుడి దగ్గర దూతగా వెళ్లి కనీసం ఒక్క ఊరైన ఇమ్మని అడిగి, లేదనగానే రోషం వచ్చి మహాభారత యుద్ధానికి బీజం వేసి అర్జునుని రథానికి సారథిగా పనిచేసిన వాడికి ఒక కర్రను తెచ్చి ఇవ్వు. దేవాది దేవుడికి ఒక కర్రను ఇవ్వు. 6వ పాసురం. మర్రి ఆకును తెప్పగా చేసుకుని తేలినవాడు, ఆదిశేషుడిని పడకగా చేసుకున్నవాడు, నీలి సముద్రములో అనాది నుండి నివసిస్తున్నవాడు, పసివాడే అయిన అర్జునుడిని అనుగ్రహించిన వాడైన మా అందాల పిల్లవాడికి ఒక కర్ర తెచ్చి ఇవ్వవా. తిరుక్కుడం అనే దివ్యక్షేత్రములో శయనించి నివసించే మా స్వామికి ఒక కర్రను ఇవ్వు. 7వ పాసురం. అందమైన ప్రకృతి సౌందర్యంతో విలసిల్లే చిత్రకూట పర్వతంపై ఉన్న సీతామాతకు కాకి రూపములో అపచారం చెయ్యబోతే నీ కన్ను ఒకటి తీసేసుకున్నవాడు, దట్టమైన ఉంగరాల జుత్తుతో అందంగా తిరిగే మా స్వామి కఠినంగా మారి నీ ఇంకో కన్నును కూడా తీసుకోకుండా ఉండాలంటే ఒక కర్రను తెచ్చి ఇవ్వు. నీలమణి రంగులోని మా స్వామికి ఓ కర్రను ఇవ్వు. 8వ పాసురం. మెరుపు తీగలాంటి సన్నని నడుమున్న సీతమ్మను అపహరించిన లంకానగర రాజు 10 తలలు ఒకే దెబ్బకు పడగొట్టేందుకు దానికి సాటి మరొకటి లేనిదైన తన కోదండం అనే విల్లును వంచినవాడు, మణులతో ప్రకాశించే మంచి కిరీటము కలవాడికి ఒక కర్రను తెచ్చి ఇవ్వు. సముద్రాన్ని అవలీలగా దాటిన వాడికి ఒక మంచి కర్రను తెచ్చి ఇవ్వు. దక్షిణంలో ఉన్న లంకాధిపతి రావణుని తలలు చేతులు తెగనరికి మంచితనంతో ప్రకాశించే అతని తమ్ముడు విభీషణుని రాజుగా పట్టం కట్టి, నా పేరు ఈ లోకములో ఎంతకాలం వినిపిస్తుంటుందో అంతకాలం నీ పాలన సాగుతుందని అభయమిచ్చిన తేజోరూపుడికి ఒక కర్రను ఇవ్వవా.
వెంకటాచల నివాసికి ఒక కర్రను తెచ్చి ఇవ్వు. 10వ పాసురం. ఓ కాకి, ఈ పూర్ణపురుషుడికి గోవులను కాసేందుకు సహాయపడే కోల అనే ఒక వంకీకర్రను తెచ్చి ఇవ్వు అంటూ యశోదమ్మ కాకితో చెప్పిన మాటలను శ్రీ విల్లుపుత్తూరు నివాసి అయిన శ్రీ భట్టనాథరు అనే విష్ణుచిత్తులు తాను భావించి మనకు ద్రావిడ భాషలో ఈ 10 పాసురాల ద్వారా వ్యక్తం చేశారు. వీటిని అనుసంధానం చేసిన వారు పిల్లాపాపలను పొంది ఈ లోకంలో సుఖంగా జీవించగలరు అని ఫలశ్రుతిగా చెప్పబడింది. పెరియాళ్వారు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము మొదలాయిరము పాసుర సహిత తాత్పర్యం. 2వ పత్తు 7వ భాగం. కృష్ణుని పూలు పెట్టుకునేందుకు రమ్మనడం. ఆలమందలను మేపడానికి అడవికి వెళ్తున్నావే, మా అందరి భవరోగాలకు నువ్వు మందు వంటి వాడవని నీకు తెలియకుండా ఉన్నదే. అడవి అంతా తిరిగి నీ నల్లని శరీరం మరింత నల్లగా మాడిపోతున్నది. అడవికి పోకుండా ఇంట్లోనే ఉండి కడవల కొద్దీ పచ్చిపాలు తాగేస్తున్నాడో అని నీ సాహసగాళ్ళు నవ్వుకున్నారు. కానీ మాకు తేనెకన్నా తీయదనాన్ని అనుభవంగా ఇస్తున్న కన్నయ్య, సంపెంగ పువ్వులు పెట్టుకోవడానికి రావయ్యా. 2వ పాసురం. నీటితో నిండుగా ఉన్న నల్లని మేఘాలను చూసినప్పుడు నిన్ను చూస్తున్నంత ఆనందం కలుగుతుంది. కళ్లకు ఈ ఆనందాన్ని ప్రసాదిస్తున్న అందగాడా, 7 లోకాలను కాపాడేందుకు పుట్టినవాడా, శ్రీరంగ శేషసాయి, ఇంపైన సువాసనతో ఘుమఘుమలాడే మల్లెపూలు పెట్టుకుందువు కాని రావయ్యా. 3వ పాసురం. ఎత్తైన మేడ మీద ఆడవాళ్లుండే గదులకు వెళ్ళి వాళ్ల రవికలను ఓడదీయడం, చీర కొంగులు లాగడం లాంటి చిలిపి చేష్టలు చేయడం అంటే ఎంతో ఇష్టపడేవాడా. ఓ వెంకటాచలపతి, పచ్చని దవనంతో కలిపి కట్టిన లొద్దుగా పూల మాలను పెట్టుకోవడానికి రావయ్యా. 4వ పాసురం. వీధిలో వెళుతున్న గొల్లపడుచులను అల్లరి చెయ్యొద్దయ్యా. అందమైన కనుబొమ్మలు, నీలికాంతుల కేశాలతో ఉన్న చక్కని నుదురు కలవాడా, ఓ నీలమేఘం వంటి సుందర రూపుడా, మరవం దవనం కలిపి కట్టిన పరిమళం గల పూలమాలను పెట్టుకుందువు కాని రావా. 5వ పాసురం. కొంగ ముక్కును చీల్చేశావు. నీ మీదకు వచ్చిన మదపుటేనుగు దంతాలు ఓడబెరికావు. వచించబోయిన శూర్పణఖ ముక్కును కోసావు. రావణుని 10 తలలు తుంచేశావు. నీవు దొంగతనంగా వెన్న తిన్నావనగానే నీ దాసీనైన అజ్ఞానినయ్యి నిన్ను కొట్టాను. తేట నీటిలో పెరిగిన చక్కని ఎర్ర కలువలు పెట్టుకుందువు కాని రావయ్యా. 6వ పాసురం. నీలాదేవిని పెళ్లాడడానికి 7 ఆబోతులతో పోరాడావు. ఎటువంటి లోభ గుణాలు లేని పూర్ణపురుషుడువు కదా. నీకు ఏదో విధంగా చెడు చెయ్యాలని ఆలోచించిన కంసుడికి ఆయా కష్టాలను అతడికే కలిగించావు. కాలితో తన్నావు. నగరంలోని దారిలో నీకు ఎదురు వచ్చి నిన్ను మట్టు పెట్టబోయిన 2 మల్లులను పడగొట్టి వస్తున్న నా బంగారు, వచ్చి ఈ పొన్న పూలను ధరించదువు కాని రావయ్యా. 7వ పాసురం. కొండలను ఎగురవేసే ఘటనృత్యం చెయ్యడములో గొప్ప ప్రవీణుడువైన మా స్వామి, నీకు విధేయంగా ఉన్న చంద్రముఖులను మోహింపచెయ్యగల నా బిడ్డడా, ఇదివరకు హిరణ్యకశిపుని ఛాతీని విడదీసి 2గా చీల్చిన వాడవు. తిరుక్కొండందులో శయనించి ఉన్న మా స్వామి, మాఘదీ పుష్పం సెగలో ధరించుదువు కాని రావయ్యా. 8వ పాసురం.
శ్రీమాలి అనే వాడితో స్నేహం చేశావు. కానీ అనవసరమైనందువలన నీ చక్రాయుధాన్ని ప్రయోగించి వాడి తల నరికావు. అవసరం ఏమిటి అనే వివరం తెలిసిన నా బిడ్డడా, అందాల శ్రీరంగంలో చక్కగా పడుకున్నావు. నాకు కలిగిన దుఃఖాన్ని తొలగించావు కదా. ఇలా వచ్చి ఈ మాలతీ పుష్పాన్ని పెట్టుకుందువు కాని రావయ్యా స్వామి. వైకుంఠములో అమరులంతా నిన్ను చుట్టిముట్టి ఉన్నారని కదా నువ్వక్కడ ఉన్నావు. భక్తులను నిరంతరం సంతోషపరిచేవాడా, కమలం మీద కూర్చున్న లక్ష్మికి పతివి కదా నువ్వు. కల్పాంతములో 7 లోకాలను మింగి బొజ్జులో దాచుకున్న పాపలాగా లేత మర్రాకు మీద బొజ్జున్నవాడివి. నిన్ను చూస్తూ నేను సంతోషించేలాగా ఈ కార్ముక పుష్పాన్ని పెట్టుకుందువు కాని రావయ్యా కన్నయ్య. 10వ పాసురం. చంపకం, మల్లిక, ఎర్రకలువ వంటి మంచి సుగంధాలను వెదజల్లే అనేక పుష్పాలను తెప్పించి కృష్ణుని అలంకరించేందుకు రావయ్యా కన్నయ్య అంటూ యశోదమ్మ ఎంతో ప్రేమతో బాలకృష్ణుడిని పిలవడాన్ని శ్రీ విల్లుపుత్తూరు నివాసి అయిన శ్రీ భట్టనాథరు అనే విష్ణుచిత్తులు తాను భావించి ఈ 10 పాసురాలు ద్వారా వ్యక్తం చేసి మనలను అనుగ్రహించారు. శ్రీ పెరియాళ్వారు తిరువళిగడియే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము మొదలాయిరము పాసుర సహిత తాత్పర్యం. 2వ పొత్తు 8వ భాగం. కృష్ణుని దృష్టి తగలకుండా చుక్క పెట్టేందుకు పిలవడం. ఈ పొత్తులో 10 పాసురాలు ఉన్నాయి. వీటిని అనుసంధానం చేసుకున్న వారికి సకల పాపాలు హరించి వారు సద్గతులకు పొందుతారని ఫలశ్రుతిగా చెప్పబడింది. 1వ పాసురం. ఇంద్రుడు, బ్రహ్మ, ఈశ్వరుడు మొదలైన దేవతలందరూ మంత్రాలతో మహిమను పొందిన పూలను చేతులతో పట్టుకొని నిన్ను చూడటానికి వచ్చి రహస్యంగా దాక్కుని ఉన్నారు. చంద్రమండలాన్ని తాకుతున్నాయా అనేట్టు కనిపించే ఎత్తైన మేడలతోనూ విద్వాంసులతోనూ విలసిల్లే తిరువెళ్లరైలో కొలువై ఉన్న మా స్వామి సాయంకాలం కాబోతున్నది కానీ మా సుందరమూర్తి ఇలా వచ్చి దిష్టి చుక్క పెట్టించుకో. 2వ పాసురం. అద్భుత ప్రాకారాలున్న తిరువెళ్ల రైలో ఉన్నవాడా, నా మీద కొంచెం కూడా ప్రేమ లేదా? కృష్ణ, పాలు చేపుకొచ్చిన ఆవులు దూడల వద్దకే వెళ్ళి అరుస్తున్నట్లుగా నిన్ను పిలిచి పిలిచి విసిగెత్తి ఊరుకున్నాను. సంధ్యా సమయములో 4 వీధులు కలిసే చోట్ల వెళ్ళి నిలబడు. నీ మంచి కోసమే నీ మాట చెబుతున్నాను. ఇలా వచ్చి దిష్టి చుక్క పెట్టించుకో. 3వ పాసురం. బంగారు బొమ్మల్లా అప్పుడే ఎదుగుతున్న బాలికలు ఆటలలో కట్టుకున్న ఇసుక ఇళ్ళు కూలగొడతావు. వారు వండుకున్న ఇసుక అన్నం కుండలను దొర్లిస్తావు. ఏమిటి పనులు అని కోపంగా అడిగితే నా మీద అలిగి నువ్వు నేను పెట్టే అన్నాన్ని తినవు కదా. 3 పూటల నిన్ను సేవించేందుకు దేవతలు, మునులు కాపలా కాసే తిరువెళ్లరైలో ఉంటున్న స్వామి కృష్ణ, ఇక నీపై కోపం చూపించను కాని ఇలా వచ్చి దిష్టి చుక్క పెట్టించుకో. 4వ పాసురం. కన్నయ్య, నీలి సముద్రంలా ఉన్న మా నల్లనయ్య, తిరువెళ్లరైలో కొలువున్న మా దేవుడా, నీ తోటి పిల్లలు వచ్చి ఆటలాడుతుండగా వాళ్ల కళ్లల్లో ఇసుక విసిరావని, కాలితో తన్నావని నాతో మొరపెట్టుకుంటున్నారు. కనపడ్డ వారందరికీ ఏదో ఒక చెడ్డ పని చేస్తూనే ఉన్నావు కదా. వారి దిష్టి తగలకుండా ఇలా వచ్చి దిష్టి చుక్క పెట్టించుకో. 5వ పాసురం. సాత్వికులు సజ్జనులకు నిలయం అయిన తిరువెళ్లరై అనే శ్వేతాద్రిలో నివాసం ఉంటున్నవాడా,
జ్ఞానమనే దివ్యమైన ప్రకాశం కలవాడా? గోపాల, ఈ ఊరిలో ఉన్న పిల్లల్లో అల్లరివాళ్ళు అనేక వేల మంది ఉన్నారు. వారు చేసే చెడ్డ పనులన్నీ నీ మీదకే తోసేస్తున్నారు. అందుకే వాళ్లతో స్నేహం మాని ఇక్కడే నా దగ్గరే ఉంటే నీ మీద నేరాలు మోపలేరు. నేను కూడా నిన్ను చక్కగా లాలిస్తాను. కానీ రారా కన్నా, రారా తండ్రి, ఇలా వచ్చి దిష్టిచుక్క పెట్టించుకో. 6వ పాసురం. మబ్బులను తాకుతున్నంత ఎత్తైన మణులు తాపడం చేసిన మేడలు కల తిరువెళ్లరైలో నివాసముంటున్న మా స్వామి సుందర గోపాల, కంసుడు నీ మీద పగపట్టి నిన్ను చంపడానికి నల్లని రూపం, ఎర్రని కళ్ళు కల ఒక దయ్యాన్ని నీ మీదకు పంపాడని అందరూ చెప్పుకుంటున్నారు. నాకు భయంగా ఉంది. కానీ ఇలా వచ్చి దిష్టి చుక్క పెట్టించుకో. 7వ పాసురం. కొయ్యబండి రూపములో నిన్ను మోసంతో మట్టు పెట్టడానికి వచ్చిన శకటాసురుడిని కీళ్లు విరిగేలా తన్నావు. మద్ది వృక్షాలను కూలదోశావు. సుందర నగరం తిరువెళ్లరైలో నివాసం ఉన్న మా బాలరాజా, రాకసి పూతన చనుబాలు త్రాగావు అనే మాట తెలిసిన తర్వాత నిన్నెలా అర్థం చేసుకోవాలో తెలియలేదే. నిద్రపోయే సమయమైపోయింది. కానీ ఇలా వచ్చి దిష్టిచుక్క పెట్టించుకో. 8వ పాసురం. మాకు పరమానందాన్ని కలగచేసే కన్నయ్య, నీ శక్తియుక్తులు లెక్క చెయ్యడం దేవతలకు కూడా అసాధ్యం కదా. కువలయ పీడనం అనే ఏనుగును మర్దించిన మా రాజా, క్రూరుడైన కంసుని మనసులో మృత్యువులా కనిపించావు కదా. బంగారు ప్రాకారాలతో ఉన్న తిరువెళ్లరైలో నివసిస్తున్న మా సంపత్ కుమార, నువ్వు ఎక్కడుంటే అక్కడ శత్రు భీకరమైన దుర్గాదేవి నీ వెంటే ఉంటుంది. కానీ పరిగెత్తుకు వచ్చి ఈ దిష్టి చుక్క పెట్టించుకుపోవయ్యా. 9వ పాసురం. శంఖాలతో నీటిని తెచ్చి వేదమంత్రాల సూక్తులతో నిన్ను సేవించడానికి వైదికులు వచ్చి దగ్గరలో నిలబడి ఉన్నారు. నాకేమిటి అని గర్వం చూపక ఈ తల్లి మాట విని కొంతకాలం దారుల వెంట తిరగడం ఆపు. నేను నీకు రక్షగా దిష్టిచుక్క పెట్టినందువలన తిరువెళ్లరైలో దివ్యతేజంతో వెలుగొందుతున్న పూర్ణపురుష, ఇప్పుడు నీ రూపాన్ని చూసుకొనడానికి మంచి వెలుగులో ఉన్న సంధ్యాదీపాన్ని పైకెత్తుతాను. 10వ పాసురం. స్త్రీలలో శ్రేష్ఠారులైన యశోదమ్మ తన కుమారుడైన కృష్ణునికి దిష్టిచుక్క పెట్టేందుకు ఎన్నో విధాల పిలిచింది. ఈ విషయాలను వారి మనసులో భావించి తిరువెళ్లరై అనే శ్వేతాద్రిలో తామరవాసిని అయిన శ్రీ మహాలక్ష్మితో కూడి ఉన్న స్వామిని ఉద్దేశించి పరమ పవిత్రమైన వేదవాక్కుల లాంటి ఈ పాసురాల రూపములో మనకు అందించారు శ్రీ విష్ణు చిత్తులు. వీటిని అనుసంధానం చేసుకున్న వారికి సకల పాపాలు హరించి వారు సద్గతులను పొందుతారని ఫలశ్రుతిగా చెప్పబడింది. పెరియాళ్వారు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము మొదలాయిరము. పాసుర సహిత తాత్పర్యం. 2వ పత్తు 9వ భాగం. వెన్న దొంగిలించటం వంటి కృష్ణుడి బాల్యచేష్టలు. వెన్నను మింగినదే కాకుండా కుండలను బండలపై మోది పగలగొట్టడం, అవి పగులుతుంటే వచ్చే శబ్దానికి ఆనందించటం చూస్తుంటే పుండు మీద కారం చల్లినట్లుగా ఉంటుంది. ఊరిలో ప్రతి ఇంట్లోనూ ఇలాగే చేస్తున్నాడమ్మా. భలే పనులు నేర్చుకున్నాడు. కానీ మీ అబ్బాయిని ఇలా పిలువు. భగవంతుడే అనిపించే ఆ దివ్యమైన నేత్రాలు గల కుమారుడిని కన్నావో యశోదమ్మ. నీ కొడుకుని పిలిచి మందలించవమ్మా. 2వ పాసురం. రారా రారా నా వామన కుమార, ఇలా రా. నల్లని కేశాలతో ఎర్రని పెదవులున్న అందమైన ముఖంతో కాకాచకుల తిలక రామ, ఇలా రా. ఓ పడుచు పూర్ణలారా, నా మాటను వినడు. నాకు అర్థం కాడు కూడాను.
ఓ కాటుకల నల్లని నా స్వామి, వీరందరూ నిన్ను అనే మాటలను వినలేకపోతున్నానురా. నేనేం పాపం చేశాను? నువ్వు రా. ఓ యశోదమ్మ, మీరు కలిగిన వారు కాబట్టి ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటున్నట్లున్నాడు నీ కొడుకు. తాను చేసే చిలిపి పనులు మీకు తలవంపులు తెస్తాయని కొంచెం కూడా అనుకోడు కదా. వినవమ్మ నీ కొడుకు చేష్టలు. కుంపటి మీద వేడి చేస్తున్న కుండను బోర్లించి వెన్నెను దొర్లించి వచ్చి ఇక్కడ నిలబడ్డాడు. ఏదో పక్కింటి వాళ్ళం కదా, ఇలా చెయ్యడం న్యాయమేనా? నీ మధుసూదనుడు మమ్మల్ని మాత్రం సుఖంగా బతకనియ్యడం లేదమ్మా. ఏది నీ కొడుకును ఇలా పిలువు. 4వ పాసురం. నీలి మేఘం లాంటి కృష్ణ, ఇలా రా నాన్న. శ్రీరంగ నివాస తండ్రి, ఇలా రా. చక్కని అలలతో ఉన్న కావేరి చుట్టి ప్రవహిస్తూ ఉన్న తిరుప్పేరనే దివ్యదేశంలో శయనించి ఉన్నవాడా శ్రీనారాయణుడా, ఇలా రావయ్యా అని యశోద పిలవగానే పాలిచ్చేందుకు అమ్మ పిలుస్తుందని అనుకున్న కన్నయ్య, నాకు ఆకలిగా లేదమ్మా అంటూ తుర్రున ఇంట్లోకి దూరబోతుండగా యశోదమ్మ ఎదురు వెళ్ళి చటుక్కున పట్టుకొని ఎత్తుకొని చంకన వేసుకోవడం, ఆహా ఎంతటి భాగ్యమో కదా. 5వ పాసురం. అమ్మ యశోదమ్మ, చెరుకు ముక్కల్లా ఎంత తీయగా మాట్లాడుతున్నావే. పితికిన పాలను పొయ్యి మీద ఉంచి గలగలలాడే గాజులు చేతుల నిండుగా వేసుకున్న నా కూతురిని దానికి కాపుగా ఉంచి నిప్పు లేదని పక్కింటికి వెళ్ళి ఆవిడతో ఏదో ముచ్చట్లతో పడి కాస్త సమయం దాటి ఇంటికి వచ్చేసరికి ఈ మాయావి నా కూతురిని మాయ చేసి కొండలోని పాలన్నీ తాగేసి ఏమీ ఎరగనివాడులా బయట నిల్చున్నాడు. ఏడి సాలాగ్రామాలకు అధినాథుని వంటి నీ కొడుకును ఇలా రమ్మని పిలువు. 6వ పాసురం. రావయ్యా, ఇక్కడికి రావయ్యా. రాననుకుండా ఇలా రావయ్యా. పక్కనున్న ఇళ్లల్లోని వాళ్ళు నీ మీద ఏదేదో చెబుతున్నారు. అవన్నీ నేను వినలేకుండా ఉన్నాను. గొప్ప ఇంట్లో పుట్టావు, గొప్ప పర్వతాన్నే ఎత్తావు. ఘటనాట్యములో పేరు పొందిన నా బిడ్డ, వేదాల చేత పొగడబడిన మా స్వామి వెంకటేశ, నా తండ్రి, ఇలా రా కన్నా. 7వ పాసురం. పండగ కదా అని ఎర్రబియ్యము, పెసరపప్పు, బెల్లం, పాలు, మంచి వాసన గల నెయ్యిలతో 12 రకాల వంటకాలు తయారు చేసి పెట్టాను. మీ వాడి గురించి నాకు తెలుసును, కానీ వండిన వంటకాలన్నీ తానే మింగేసి ఇంకా చాలలేదు అంటూ నిలబడే ఉన్నాడే, ఏం చిత్రం! ఇదేం పెంపకమమ్మ యశోదమ్మ! మీ వాణ్ణి కొంచెం మీ ఇంటికి పిలుచుకో. 8వ పాసురం. నాయనా కేశవ, ఇలా రావయ్యా. రానని అనకుండా వెంటనే ఇలా వచ్చెయ్యి. నువ్వంటే ఇష్టం లేని వాళ్ల ఇళ్లకు ఎందుకు వెళుతున్నావు? నిన్ను తిడుతూ నీ మీద నిందలు వేసే గోపికలున్న చోట ఆటలాడకుండా వెంటనే వచ్చెయ్యి. మీ అమ్మ చెబుతున్నది వినాలి, అది ధర్మం కదా మరి. దామోదర, వెంటనే ఇక్కడకు వచ్చెయ్యి. 9వ పాసురం. అమ్మ యశోదమ్మ, మా ఇల్లే కదా అని పంచదార లడ్డూలు, వడలు, నువ్వుల ఉండలు ఒక చట్టీలో పెట్టి బయటకు వెళ్ళానమ్మా. వీడు లోపలికి దూరి అన్నీ మెక్కేసి పారిపోయాడు. ఇంకా చాలదన్నట్లు వంటింట్లోకి దూరి ఉట్టి మీద ఉన్న వెన్న కోసం వెతుక్కుంటున్నాడు. ఇలాగా పెంచటం, పిలుచుకో తల్లి నీ పిల్లాడిని. 10వ పాసురం. తల్లి యశోద, నీ పిల్లాడి అల్లరి పనులు చెబితే నువ్వు మా మీదనే కోపడుతున్నావు. నీ కొడుకు మా ఇంట్లోకి వచ్చి నా కూతురిని మాయ చేసి చేతులుకున్న గాజులను ఓడదీసుకుపోయాడు. ఓ అంగడిలో అమ్ముకుంటూ ఉన్న ఒక ఆవిడకు ఆ గాజులను ఇచ్చి మంచి నేరేడు పళ్ళును బదులుగా తీసుకొని ఇదంతా చేసింది నేను కాదు అంటూ తింటూ నవ్వుకుంటూ వెక్కిరిస్తున్నాడే. 11వ పాసురం. తేనెలు కడుపు నిండా తాగి జుమ్మని శబ్దం చేస్తూ తిరుగుతున్న తుమ్మిదలతో కూడిన పూల వనాలతో నిండి కావేరి పక్కన ప్రవహిస్తున్న శ్రీరంగ
కావేరీ ప్రక్కన ప్రవహిస్తున్న శ్రీరంగానికి నాథుడు. గతములో బాలకృష్ణుడుగా చేసిన చేష్టలను వారు దర్శించి అందమైన పాసురాలుగా రచించి పాడారు భట్టనాథురు అనే పేరు కల శ్రీ విష్ణు చిత్తులు. వాటిని తాము కూడా పాడుతూ మనసులో ఆనందం నిండినవారు. 8 దిక్కులలోనూ దీపాలుగా వెలుగుతున్న గోవిందుడి భక్త జనుల పాదాలు నా తల మీద ధరిస్తున్నాను. పెరియాళ్వారు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము మొదలాయిరము పాసుర సహిత తాత్పర్యము. 2వ పొత్తు 10వ భాగం. కృష్ణుని అల్లరి చేష్టల గురించి గోపికలు యశోదమ్మతో మొరపెట్టుకోవడం. ఈ పొత్తులో 10 పాసురాలు ఉన్నాయి. ఇవి చదివిన వారికి ఎటువంటి చెడు దరిచేరదని ఫలశ్రుతిగా తెలియచేయబడింది. 1వ పాసురం. అమ్మ యశోదమ్మ, నదిలో స్నానం చేస్తూ హాయిగా ఆడుకుంటున్న మా మీద ఇంతింత బురదను చల్లి పొయ్యాడమ్మా. ఒడ్డున పెట్టుకున్న మా బట్టలు, నగలు, గాజులు అన్నీ ఎత్తుకొని గాలి కంటే వేగంగా దూసుకొని పారిపోయి వచ్చి మీ ఇంట్లో దూరాడు. అవి అన్నీ ఇస్తానని నువ్వు కనుక మాట ఇవ్వకపోతే మేము చావడం ఖాయం. మా గాజులు మాకు ఇవ్వపోతే మేము చచ్చినట్లే మరి. 2వ పాసురం. యశోదమ్మ చెవులకు కుండలాలు, ఉంగరాలు, తిరిగిన కేశాలు, మెడలో వేళ్లాడే చక్కని హారాలు, అష్టదిక్కులలో నివసించే వారంతా దండాలు పెడుతూ మొక్కుకునేవాడు కదా. అందమైన కేశాలను ముడులలాగా వేసుకొని పూలు తురుముకున్న మా చుట్టూ తేనెటీగలా తిరుగుతూ మా బట్టలు ఎత్తుకొని ఆకాశమంత ఎత్తున్న చెట్టెక్కి కూర్చుంటాడే. మేం సిగ్గుతో చస్తున్నాం. అమ్మ వేడుకుంటున్నా, ఇవ్వకపోతే మేము ఇక చస్తాం మరి. 3వ పాసురం. విశాలంగా అందమైన తామర పుష్పాలతో నిండి ఉన్న కాళంది మడుగును చేరి విషం కక్కే కాళీయుని తోకను చేతితో పట్టి ఈడ్చి పడగలతో విశాలంగా ఉన్న ఆ పాము తలపైకి ఎగిరి దూకి నాట్యం చేస్తున్నాడే. ఎంతసేపు అలా ఒళ్ళు అలసిపోయేలా నాట్యం చేస్తాడు. మేమేమో ఇక్కడ సిగ్గుతో చస్తున్నాం. 4వ పాసురం. స్వామి విశాలమైన భుజాలు, బలమైన చేతులతో తాటిపండ్లను విసిరి ధేనుకాసురుని చంపాడు కదా. అలిగిన దేవేంద్రుడు రేపల్లె మీద 7 రాత్రులు పగళ్ళు వడగళ్లవాన కురిపించినప్పుడు గోవర్ధనాన్ని ఎత్తి ఆలమందలను కాపాడిన వాడే కదా మన గోపాలుడు. ఇప్పుడు మేము ఆయన చేతిలో చచ్చాం. మమ్మల్ని కాపాడిన వాడి చేతిలోనే మేం చస్తున్నాం. 5వ పాసురం. గొల్లవాడలో మా ఇంట్లో దూరి పాలు పెరుగు మింగేసి గొల్లపడుచుల చేత చిక్కి తాళ్లతో కట్టబడ్డాడు కదా. విశాలంగా బలమైన భుజాలు కల మా స్వామి వెన్న దొంగలిస్తూ దొరికిపోయి కట్టుబడిపోయి ఉన్నాడా ఏమిటి? అయితే మేము చచ్చామే. మాచే దెబ్బలు తిన్న దామోదరుడి చేతిలో ఈరోజు మేము చచ్చినట్లే. 6వ పాసురం. యశోదమ్మ తప్పటడుగులు వేస్తున్న పిన్న వయస్సులో మోసంతో తల్లిలాగా వచ్చిన పూతనను మనసులోనే ఇది రాక్షసి అని గ్రహించి దాని స్తనాల నుండి పాలను వాటితో పాటు దాని ప్రాణాలను పీల్చేసుకున్న నీ కొడుకు వలన ఆ రోజు అది, ఈ రోజు మేము చచ్చాము. విషం పూసిన స్తనాల నుండి పాలు త్రాగిన వాడి చేతిలో ఇప్పుడు మేము చస్తున్నాం. 7వ పాసురం. మహాబలిచక్రవర్తి యాగశాలకు వామన వటువుగా వెళ్ళి 3 అడుగులు మాత్రం ఇమ్మని అడిగి పొందిన భూమిని ఒక పాదంతోనూ పైలోకాలకును మరో పాదంతోనూ ఆక్రమించిన వాడి చేతిలో మేం చచ్చాం.
లోకాలను కొలిచిన త్రివిక్రముడి చేతిలో ఇప్పుడు మేము చచ్చాం. 8వ పాసురం. మొగలిపూలతో నిండిన గొప్ప అరణ్యములో అందమైన కలువలతో నిండిన చల్లని పెద్ద సరస్సులో ఆనందంగా జలకాలాడుతున్న ఏనుగు మొసలి నోటిలో కాలు చిక్కి మొరపెట్టేసరికి వైకుంఠము నుండి సకల దేవతా పరివారంతో పరుగున వచ్చి సుదర్శన చక్రంతో మొసలి తలను ఖండించిన దయామయుడి చేతిలో మేము చస్తున్నాం. ఏనుగును రక్షించిన దయామయుడి చేతిలో ఈరోజు మేము చస్తున్నాము. 9వ పాసురం. ఆకాశంలో నీళ్లతో నిండుగా ఉన్న కారుమేఘంలా నల్లని దివ్య శరీరంతో అడవిలో తన ఇష్టానికి మేతను మేస్తూ తిరుగుతున్న వరాహరూపుడు మా స్వామి. భూదేవిని అపహరించి సముద్రములో దాక్కున్న హిరణ్యాక్షుడనే రాక్షసుణ్ణి చంపి భూమిని దాని స్థానములో ఉంచిన వాడి చేతిలో మేము చస్తున్నాం. భూమిని ఉద్ధరించిన వాడి వల్లనే మేము ఈరోజు చస్తున్నామమ్మా. 10వ పాసురం. అందమైన పద్మదళాల వంటి కళ్ళు కలిగిన నల్లనయ్య వారి పట్ల చేస్తున్న అల్లరి చేష్టలను గొల్ల యువతులంతా కట్టకట్టుకు వచ్చి యశోదమ్మకు మొరపెట్టుకుంటున్న దీనమైన దృశ్యాన్ని, వారి మాటలను వారి మనసులో గ్రహించిన శ్రీ విల్లుపుత్తూరు వాసులైన శ్రీ భట్టనాథురు మనకి పాసురాలలో తెలియచేశారు. అవి చదివిన వారికి ఎటువంటి చెడు దరిచేరదని ఫలశ్రుతిగా తెలియచేయబడింది. పెరియాళ్వారు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము మొదలాయిరము పాసుర సహిత తాత్పర్యము. 2వ పొత్తులోని 10 భాగాలు సంపూర్ణమైనవి.